ఓం శాంతి. మార్చ్ 24వ తారీఖు 2024. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 13/3/1998 మధువనము. ఈరోజు అవ్యక్త మహావాక్యాలు బాబా చెప్తున్నారు. హోలీ అనే శబ్దం యొక్క అర్ధస్వరూపంలో స్థితమవ్వడం అనగా తండ్రి సమానంగా అవ్వడము. ఈరోజు బాబ్దాదా తమ అత్యంత పవిత్రమైన, అత్యంత ఉన్నతమైన మరియు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన పిల్లలను నలువైపులా చూస్తున్నారు. సాకారంలో సన్ముఖంలో ఉన్నా, దూరంగా కూర్చున్నా, మనసుతో సమీపంగా ఉన్న నలువైపులా ఉన్న పిల్లలను చూసి హర్షితమవుతూ ఉంటారు. పిల్లలు ప్రతి ఒక్కరూ ఎంత పవిత్రంగా అవుతారంటే పూర్తి కల్పంలో మరెవ్వరూ కూడా ఇలాంటి మహాన్ పవిత్ర ఆత్మగా అవ్వలేదు మరియు అవ్వలేరు కూడా. సమయానుసారం ధర్మాత్మలు, మహానాత్మలు పవిత్రంగా ఉన్నారు. కానీ వారి పవిత్రతలో మరియు మీ పవిత్రతలో తేడా ఉంది. ఈ సమయంలో మీరు పవిత్రంగా అవుతారు. ఈ పవిత్రత యొక్క ప్రాప్తి లేక ప్రారబ్ధంగా భవిష్య అనేక జన్మల వరకు తనువు, మనసు, ధనము, సంబంధ సంపర్కాలు, అంతేకాక ఆత్మ కూడా పవిత్రంగా ఉంటాయి. శరీరము కూడా పవిత్రంగా మరియు ఆత్మ కూడా పవిత్రము. ఇలాంటి పవిత్రతను ఆత్మలైన మీరే ప్రాప్తి చేసుకుంటారు. మనసు, మాట, కర్మ మూడు పవిత్రంగా అవ్వడం ద్వారా ఇలాంటి ప్రారబ్ధాన్ని ప్రాప్తి చేసుకుంటారు. కనుక మీరు ఇలాంటి హోలియెస్ట్ ఆత్మలు. స్వయాన్ని ఇలాంటి శ్రేష్ఠ హోలియెస్ట్ ఆత్మలుగా భావిస్తున్నారా? ఇప్పుడు తయారయ్యారా లేక అవుతూ ఉన్నారా? తయారవ్వడం సహజమా లేక కొద్ది కొద్దిగా కష్టమా? కానీ కల్పక్రితము కూడా తయారయ్యారు మరియు ఇప్పుడు కూడా అవ్వాల్సిందే. పవిత్రత పక్కాగా ఉందా లేక కొంత తక్కువగా ఉన్నా నడుస్తుందా? పర్వాలేదా? అలా నడవదు. స్వప్న మాత్రంలో కూడా అపవిత్రత సమాప్తం అవ్వాల్సిందే. ఈరోజు తయారవుతున్నాము, రేపు తప్పకుండా తయారవుతామనే నిశ్చయం ఉంది కదా. కనుక మీరు అత్యంత పవిత్రులు మరియు అత్యంత ఉన్నతులు కూడా. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి పిల్లలు, ఉన్నతాతి ఉన్నతమైన వారు. మీరు హయ్యెస్ట్గా అవుతారు, కనుకనే పూజింపబడతారు. ఈ రోజుల్లోని హయ్యెస్ట్ ఆత్మలు గాని, రాజులు ఉండేవారు గాని ఇప్పుడు లేరు. ప్రెసిడెంట్ గాని, ప్రైమ్ మినిస్టర్ గాని వారెవ్వరూ పూజ్యులుగా అవ్వరు. పూజ్యులుగా అయ్యే ఆత్మలైన మీ ఎదుట పూజారులుగా అయ్యి నమస్కరిస్తారు మరియు పూజ చేస్తారు. ఇప్పుడు కూడా స్వరాజ్య అధికారులుగా అవుతారు. భవిష్యత్తులో కూడా రాజులకు రాజులుగా అవుతారు. కనుక మీరు ఇలాంటి హయ్యెస్ట్ పదవిని ప్రాప్తి చేసుకుంటారు. అంతేకాక మీరు ప్రపంచంలోనే ధనవంతులు కూడా. మీ టైటిలే పదమాపదంపతి. మీ వద్ద ఎలాంటి ఖజానా ఉందంటే దానిని అరబ్బతులు, ఖరబ్బతులు వారి అరబ్ ఖరబ్ల ద్వారా కూడా ఇలాంటి ఖజానాను ప్రాప్తి చేసుకోలేరు. శ్రేష్ఠ ఆత్మలైన మీరు తండ్రి ద్వారా
ఎలాంటి భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారంటే మా అడుగులో పదమాలున్నాయని మీరు అనుభవం చేస్తారు మరియు వర్ణిస్తారు కూడా. అడుగులో పదమాలు ఉన్నాయా, లేక వందలు ఉన్నాయా, లేక వేలు ఉన్నాయా? పెద్ద పెద్ద మిలియనీర్లు కూడా ఇంత సంపాదన చేసుకోలేరు. అడుగు వేసేందుకు ఎంత సమయం పడుతుంది? అడుగు వేయండి, ఎంత సమయం పడుతుంది? 1 సెకండు, పోనీ 2 సెకండ్లు అని అన్నా 2 సెకండ్లలో 1 అడుగు వేస్తే ఆ లెక్కతో పూర్తి రోజంతటిలో ఎన్ని పదమాలయ్యాయి లెక్కించండి. 1 రోజులో ఇంత సంపాదించే మిలియనీర్ ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటారా? కనుక మీరు ప్రపంచంలోనే రిచెస్ట్ కదా. అంతేకాక మీ ఖజానా ఎలాంటిదంటే దానిని అగ్ని కూడా కాల్చలేదు, నీరు ముంచలేదు, దొంగలు దోచుకోలేరు, రాజులు కూడా తినలేరు. ఇలాంటి ఖజానా ఈ పురుషోత్తమ సంగమ యుగములోనే ప్రాప్తి అవుతుంది. కనుక ఇలాంటి మీ స్వమానము స్మృతిలో ఉంటుందా? ఉండదా? వెనుక ఉన్నవారు చేతులూపుతున్నారు. వెనుక ఉన్నవారు విశ్రాంతిగా కూర్చొని ఉన్నారు కదా. మీరు ప్రపంచంలోనే ధనవంతులు కనుక విశ్రాంతియే విశ్రాంతి. పెద్ద పెద్ద యూనివర్సిటీలలో కూడా చదువును చదువుకునేందుకు ఇలాంటి కుర్చీలలో కూర్చోరు. కానీ మీరు నిరుపేదల నుండి రాకుమారులు. మీరు నిరుపేదలు కూడా మరియు రాకుమారులు కూడా. నిరుపేదలనగా సర్వము త్యాగం చేయడం, రాకుమారులనగా సర్వప్రాప్తులు. త్యాగం చేయకుండా ఇంత గొప్ప భాగ్యం లభించదు. త్యాగానికే భాగ్యం లభిస్తుంది. తనువు, మనస్సు, ధనము, సంబంధము అన్నీ త్యాగం చేశారు, అనగా పరివర్తన చేశారు. తనువును నాది అనేందుకు బదులు నీది అని అన్నారు. మనస్సు, ధనము, సంబంధము అన్నిటినీ ఒక్క శబ్దము అనగా నాదికి బదులు నీదిగా పరివర్తన చేశారు. పరివర్తన చేసింది ఒక్క శబ్దమే. కానీ ఈ త్యాగము ద్వారానే భాగ్యానికి అధికారులుగా అయిపోయారు. కనుక భాగ్యం ముందు ఈ త్యాగం ఏముంది? ఇది చిన్న విషయమా, లేక కొద్దిగా పెద్దది కూడానా? అప్పుడప్పుడు పెద్దదిగా అయిపోతుంది. నీది అని అనడం అంటే పెద్ద విషయాన్ని చిన్నదిగా చేయడం. నాది అనడం అంటే చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఏమి జరిగినా 100 హిమాలయాల కంటే పెద్ద సమస్య వచ్చినా నీది అని అనడం అంటే పర్వతాన్ని దూది వలె చేసుకోవడం. ఆవగింజ కూడా కాదు, దూది. అది సెకండులో ఎగిరిపోతుంది. కానీ కేవలం నీది అని అనడమే కాక అంగీకరించాలి. కేవలం అంగీకరించడమే కాక నడవాలి కూడా. ఒక్క శబ్దాన్ని పరివర్తన చేసుకోవడం సహజమే కదా. ఇందులో లాభమే ఉంది కానీ నష్టమైతే లేదు. నీది అని అనడం ద్వారా బరువునంతా తండ్రికి ఇచ్చేసి నీది కనుక నీకే తెలుసు, నీవే చూసుకో అని అన్నారు. మీరు కేవలం నిమిత్త మాత్రులు. ఇందులో లాభం ఉంది కదా. దీని ద్వారా మీరు అతీతంగా మరియు పరమాత్మకు ప్రియంగా అయిపోయారు. ఎవరైతే పరమాత్మకు ప్రియంగా అవుతారో వారు విశ్వానికి ప్రియంగా అవుతారు. కేవలం భవిష్య ప్రాప్తియే కాదు,
వర్తమాన ప్రాప్తి కూడా లభిస్తుంది. ఒక్క సెకండులో అనుభవం చేసుకున్నారు కూడా. ఇప్పుడింకా చేసి చూడండి. ఏదైనా విషయం వస్తే నీది అని అనండి, అంగీకరించండి. అంతేకాక నీదిగా భావించి చేయండి. అప్పుడు బరువు తేలికగా అవుతుందో లేదో చూడండి. అనుభవం ఉంది కదా, అందరూ అనుభవీలే కూర్చొని ఉన్నారు కదా. కేవలం ఏం జరుగుతుందంటే నాది నాది అనే అలవాటు 63 జన్మలుగా ఉంది. కనుక నీది నీది అని అంటూ మళ్ళీ నాది అని అనేస్తారు. నాది అని అన్నారంటే పోయినట్లే. ఆ విషయమైతే 1 గంటలో 2 గంటలలో లేక 1 రోజులో సమాప్తం అయిపోతుంది. కానీ మీరు ఏదైతే నీతిని నాదిగా చేశారో దాని ఫలితం చాలా సమయం నడుస్తుంది. విషయమైతే అరగంటదే ఉంటుంది. కానీ పశ్చాత్తాప రూపంలో గాని పరివర్తన చేసుకునే లక్ష్యంతో గాని ఆ విషయం మాటి మాటికి స్మృతిలోకి వస్తూ ఉంటుంది. కనుక బాబా పిల్లలందరికీ చెప్తున్నారు, ఒకవేళ నాది అనే శబ్దంపై ప్రేమ ఉంటే, అలవాటు ఉంటే, సంస్కారం ఉంటే నాది అని అనేందుకు బదులు నా బాబా అని అనండి. అలవాటుకు వశమైపోతారు కదా. కనుక ఎప్పుడైతే నాది నాది అనేది వస్తుందో అప్పుడు నా బాబా అని చెప్పి దానిని సమాప్తం చేసేయండి. అనేక నాది అనే వాటిని ఒక్క నా బాబాలో ఇమిడ్చి వేయండి. రష్యా వారు ఒక బొమ్మ తెస్తారు కదా, బొమ్మలో బొమ్మ ఉంటూ అన్నీ కలిసి ఒకే బొమ్మగా ఉంటుంది. అలాగే మీరు కూడా ఒక్క నా బాబాలో అనేక నాది అనే వాటిని ఇమిడ్చి వేయండి, సమాప్తం చేయండి. ఇలా చేయగలరా? చేస్తున్నారు. కానీ అప్పుడప్పుడు నాది యొక్క విస్తారంలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇంకా అప్పుడప్పుడు అంటున్నారు, సదా నాదిని నీదిగా చేయడంలో నెంబర్ వారుగా ఉన్నారు. నెంబర్ 1 వారు కూడా ఉన్నారు. A1 ఫస్ట్ గ్రేడ్ వారు కూడా ఉన్నారు. మరియు వెనుక నెంబర్ వారు కూడా ఉన్నారు. హోలీని జరుపుకునేందుకు వచ్చారు కదా. నేను తండ్రికి చెందిన దానిగా అయిపోయాను, పరమాత్మ పరివారంగా అయిపోయాను. ఈ మంత్రాన్ని గుర్తుంచుకోండి. ఇలాంటి హోలీ జరుపుకున్నారా? ఇప్పుడేం చెయ్యాలి? ఇప్పుడు కాల్చాలి లేక కాల్చేశారా? ఇందులో అవునని చెప్పడం లేదు. ఆలోచిస్తున్నారా? చూడండి, భక్తి మార్గంలో జరుపుకునే ఉత్సవాలన్నీ స్మృతి చిహ్నాలు, కానీ కొంచెం కొంచెం అర్థంతో తయారు చేయబడ్డాయి. మొదట కాల్చాలి, తర్వాత జరుపుకోవాలి. మొదట జరుపుకొని తర్వాత కాల్చడం కాదు. మొదట భస్మం చేయండి. అశుద్ధతను, బలహీనతలను, చెడును కాల్చండి, తర్వాత జరుపుకోండి. మీరైతే చాలా ముందే కాల్చేశారు కదా. లేక ఇప్పుడు కూడా కొద్దిగా చున్నీ కొన ఏమైనా మిగిలిపోయిందా? పాండవుల షర్ట్ లేక ఏ డ్రెస్ వేసుకుంటారో దాని కొస కొద్దిగా మిగిలిపోయిందా? చీర కొన మిగిలిపోలేదు కదా. వాస్తవంగా చూసినట్లయితే మొదట కాల్చి ఆ తర్వాత ఆత్మికంగా జరుపుకున్నప్పుడే శక్తిని, అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేయగలరు. మనోరంజన రూపంలో జరుపుకోవడం వేరే విషయం. సంగమ యుగము ఆనందాల యుగం.
కనుక మనోరంజన రూపంతో కూడా జరుపుకుంటారు. బాగా జరుపుకోండి. కానీ పరమాత్మ రంగులో రంగరింపబడడం అనగా తండ్రి సమానంగా అవ్వడం. రంగులో రంగరింపబడడం అంటే ఇదే. తండ్రి ఎలాగైతే అశరీరిగా ఉన్నారో, అవ్యక్తంగా ఉన్నారో, అలా అశరీరీ స్థితిని అనుభవం చేయడం లేక అవ్యక్త ఫరిష్తా స్థితిని అనుభవం చేయడమే రంగులో రంగరింపబడడం. కర్మను చేయండి, కానీ అవ్యక్త ఫరిష్తాగా అయి చేయండి. అశరీరీ స్థితిని ఎప్పుడు కావాలంటే అప్పుడు అనుభవం చేయండి. ఈ విధంగా మనసు, బుద్ధి మీ కంట్రోల్లో ఉండాలి. అశరీరీగా అవ్వమని ఆర్డర్ చేయండి. ఆర్డర్ చేసిన వెంటనే అయిపోవాలి. ఫరిష్తాగా అయిపోవాలి. మనసును ఎక్కడ ఏ స్థితిలో స్థితం చేయాలనుకుంటారో అక్కడ ఒక్క సెకండులో స్థితమైపోండి. అయితే ఎక్కువ సమయం ఏమీ పట్టలేదు. 5 సెకండ్లు పట్టింది, 2 సెకండ్లు పట్టిందని అనరాదు. ఇలా జరిగితే ఆర్డర్లో లేనట్లే కదా, కంట్రోల్లో అయితే లేనట్లే కదా. ఎలాంటి పరిస్థితి ఉన్నా, అలజడి ఉన్నా, అలజడిలో కూడా అచంచలంగా అయిపోండి. ఇలాంటి కంట్రోలింగ్ పవర్ ఉందా? లేకుంటే అశరీరిగా అవ్వాలి, అశరీరిగా అవ్వాలని ఆలోచిస్తూ ఇందులోనే సమయం గడిచిపోతుందా? చాలామంది పిల్లలు రకరకాల ఫోజులు చాలా మారుస్తూ ఉండడాన్ని తండ్రి గమనిస్తూ ఉంటారు. అశరీరిగా అవ్వాలని అనుకుంటారు. అశరీరి అంటే ఆత్మరూపంలో స్థితమవ్వాలి కదా అని ఆలోచించి, అవును, నేను ఆత్మను, శరీరమైతే కానీ కాదు, నేను ఆత్మనే, నేను ఆత్మగానే వచ్చాను, ఆత్మగానే అవ్వాలి, ఇలాంటి ఆలోచనలలో ఉంటే ఇది అశరీరిగా అయినట్లా లేక అశరీరిగా ఏ యుద్ధం చేసినట్లా? మీరు మీ మనసుకు సెకండులో అశరీరిగా అవ్వమని ఆర్డర్ ఇచ్చారు. అంతేగాని అశరీరి అంటే ఏమిటి, ఎప్పుడు అవుతాము, ఎలా అవుతాము, ఇలా ఆలోచించమని ఆర్డర్ ఇవ్వలేదు. కనుక మీ ఆర్డర్ను ఒప్పుకోలేదు కదా. ఇది కంట్రోలింగ్ పవర్ అయితే కాదు కదా. ఇప్పుడు సమయ ప్రమాణంగా ఈ అభ్యాసం చేసే అవసరం ఉంది. ఒకవేళ కంట్రోలింగ్ పవర్ లేకుంటే చాలా పరిస్థితులు అలజడిలోకి తీసుకొస్తాయి. కనుక ఒక్క హోలీ అనే శబ్దాన్ని గుర్తుపెట్టుకున్నా చాలు. హోలీ అంటే జరిగిపోయిందేదో జరిగిపోయింది. అంతేకాక హోలీ అంటే తండ్రి వారిగా అయిపోయాము. ఇంకా ఎలా అయ్యారు? హోలీ అనగా పవిత్ర ఆత్మగా అయిపోయారు. ఒక్క హోలీ శబ్దాన్ని గుర్తు చేసుకొని హోలీ యొక్క ఈ 3 అర్థాలను ఉపయోగించండి. కేవలం వర్ణించకండి. హోలీ అంటే గడిచిపోయిందేదో గడిచిపోయింది కదా, కనుక గడిచిపోయిందేదో గడిచిపోయిందని ఆలోచిస్తూ వర్ణిస్తూ ఉండిపోకండి. దాని అర్థస్వరూపంలో స్థితమవ్వండి. ఆలోచించిన వెంటనే స్థితమైపోవాలి. అంతేగాని ఆలోచిస్తూ ఆలోచనల్లోనే ఉండిపోవడం కాదు. ఏది ఆలోచించారో అలా తయారైపోయారు, స్థితమైపోయారు. బాగ్దాదా డ్రిల్లు చేయించారు. ఇప్పుడు సమయానుసారంగా నిమిత్త ఆత్మలైన మీరు ప్రతి ఒక్కరూ సదా స్మృతి మరియు సేవలో ఉంటూ స్వపరివర్తన ద్వారా
విశ్వ పరివర్తన యొక్క శక్తిశాలి వైబ్రేషన్లను ఇంకా తీవ్రగతితో పెంచాలి. నలువైపులా మానసిక దుఃఖము, అశాంతి, మానసిక ఆందోళనలు చాలా తీవ్రగతిలో పెరుగుతున్నాయి. బాగ్దాదాకు విశ్వాత్మలపై దయ కలుగుతుంది. ఎంత తీవ్రగతితో దుఃఖపు అలలు పెరుగుతున్నాయో అంతగానే సుఖదాత పిల్లలైన మీరు మీ మనసా శక్తితో మనసా సేవ లేక సకాషిచ్చే సేవ ద్వారా వృత్తి యొక్క నలువైపులా సుఖం యొక్క అంచలిని అనుభవం చేయించండి. తండ్రినైతే పిలుస్తూనే ఉంటారు, కానీ పూజ్య దేవాత్మలైన మిమ్మల్ని కూడా ఏదో ఒక రూపంతో పిలుస్తూ ఉంటారు. కనుక ఓ దేవాత్మలు, పూజ్యాత్మలు, మీ భక్త ఆత్మలకు సకాష్ ఇవ్వండి. సైన్స్ వారు కూడా దుఃఖం సమాప్తమయ్యే ఆవిష్కరణ ఏదైనా చెయ్యాలని ఆలోచిస్తున్నారు. సాధనాలు సుఖంతో పాటు దుఃఖాన్ని కూడా ఇస్తున్నాయి. కనుక దుఃఖం కలగరాదు. కేవలం సుఖమే ప్రాప్తించాలని వారు ఆలోచిస్తున్నారు. కానీ సొంత ఆత్మలోనే అవినాశీ సుఖం యొక్క అనుభూతి లేకపోతే ఇతరులకు ఎలా ఇవ్వగలరు? కానీ మీ అందరి వద్ద సుఖము, శాంతి, నిస్వార్థమైన సత్యమైన ప్రేమ యొక్క స్టాక్ జమ అయి ఉంది. జమ ఉందా లేక ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అయిపోతుందా? జమ అయితే అవుతుంది, కానీ జమతో పాటు ఖర్చు కూడా అయిపోవడం లేదు కదా అని చెక్ చేసుకోండి. జ్ఞాన ఖజానా అయితే ఖర్చు చేయడం ద్వారా పెరుగుతుంది, తగ్గిపోదు. ఒకవేళ మాటి మాటికి మీ స్వభావ సంస్కారాలు లేక మాయ వైపు నుండి వచ్చే సమస్యలలో మీ శక్తులను ఉపయోగిస్తే జమా ఖాతా తగ్గిపోతుంది. కనుక జమ చేసుకున్నాం కానీ ఖర్చు కూడా చేశాము. ఇక ఎంత ఖాతా మిగిలింది అని చెక్ చేసుకోండి. సంపాదించారు మరియు తినేశారు, ఇలాగైతే లేదు కదా. 2 రోజులు సంపాదించారు, జమ చేసుకున్నారు, కానీ ఒక్క రోజులో ఎంత పోగొట్టుకున్నారంటే జమ చేసుకున్నది కూడా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇలాంటి ఖాతా అయితే లేదు కదా. ఈ విధంగా సంపాదించుకొని తినేస్తే లేక మీ స్వయం పట్లనే ఉపయోగించి సమాప్తం చేసుకున్నారంటే ఇక 21 జన్మలకు జమ ఏం చేసుకున్నట్టు? జమ చేసుకున్నామని సంతోషమైతే ఉంటుంది, కానీ ఖర్చు యొక్క లెక్క చూసుకోకపోతే సమయానికి మోసం లభిస్తుంది. జమా ఖాతా కూడా చూసుకోండి. దానితో పాటు మీ పట్ల ఎంత ఖర్చు చేసుకున్నారో కూడా చూసుకోండి. ఇతరులకు ఏదైనా గుణం ఇచ్చారు, శక్తినిచ్చారు, జ్ఞాన ఖజానా ఇచ్చారంటే అది ఖర్చు కాదు, అది జమా ఖాతాలో జమ అవుతుంది. కానీ మీ స్వయం పట్ల సమయానుసారం ఖర్చు చేస్తే ఖాతా ఖాళీ అయిపోతుంది. కనుక మంచి విశాల బుద్ధితో చెక్ చేసుకోండి. జమా ఖాతా చాలా ఎక్కువగా ఉండాలి, ఇదైతే సహజమే. ఒకవేళ ప్రతి అడుగులో పదమాలు జమ చేసుకుంటూ ఉంటే జమా ఖాతా చాలా పెద్దదిగా అయిపోతుంది. కనుక ప్రతి కర్మ మరియు ప్రతి అడుగు బ్రహ్మ బాబా సమానంగా ఉందా అని చెక్ చేసుకోండి. మీ అందరికీ అనుభవం ఉంది. ఏదైనా మంచి కర్మను చేసినప్పుడు ఆ కర్మకు ఫలితంగా అదే సమయంలో ప్రత్యక్ష రూపంలో సంతోషము, శక్తి,
సఫలత లభించే కారణంగా డబల్ లైట్గా ఉంటారు. ఎందుకంటే తండ్రి జతలో కర్మ చేశామనే స్మృతి ఉంటుంది. ఒకవేళ ఏదైనా వికర్మ జరిగితే దాని పశ్చాత్తాపము కూడా చాలా సమయం ఉంటుంది. వాస్తవానికి ఇప్పుడు వికర్మలైతే జరగరాదు, ఆ సమయం అయితే గడిచిపోయింది. కానీ ఇప్పుడు ఎలాంటి వ్యర్థ సంకల్పాలు లేక వ్యర్థ కర్మలు లేక వ్యర్థ మాటలు వ్యర్థ సంబంధ సంపర్కాలు కూడా ఉండరాదు. ఎందుకంటే వ్యర్థ సంబంధ సంపర్కాలు కూడా చాలా మోసం చేస్తాయి. ఎలాంటి సాంగత్యమో అలాంటి రంగు అంటుకుంటుంది. చాలా మంది పిల్లలు చాలా చతురతతో మేమైతే వారి సాంగత్యం చెయ్యము, కానీ వారు నన్ను వదిలిపెట్టరు, నేనైతే చెయ్యను, వారు వదిలిపెట్టరని అంటారు. మరి వారిని దూరంగా ఉంచడం మీకు రాదా? ఒకవేళ మీకు ఎవరైనా చెడు వస్తువు ఇస్తే మీరెందుకు తీసుకుంటున్నారు? తీసుకునేవారు తీసుకోకపోతే ఇచ్చేవారు ఏం చేస్తారు? కనుక వ్యర్థ సంబంధ సంపర్కాలు కూడా మీ జమా ఖాతాను ఖాళీ చేస్తాయి. అంతేకాక ఆ సమయంలో ఇది చెయ్యరాదు, ఇది చెయ్యరాదని లోపల మనస్సులో కూడా వస్తుంది. మనస్సు తింటుంది, అయినా కూడా చేసేస్తారు. వినకూడదు, కానీ వారు వినిపిస్తుంటే ఏం చేసేది అని అంటారు. కానీ మీరు పురుషార్థులైతే మీ ద్వారా వ్యర్థ కర్మ కూడా జరగరాదు. సోమరులైతే ఇక ఈ విషయమే వదిలేయండి, విశ్రాంతిగా నిద్రపోండి. త్రేతాయుగంలోకి రండి. ఒకవేళ పురుషార్థం ఉంటే అదే సమయంలో ఇది చెయ్యరాదని మనసులో వస్తుంది. మనసు తింటుంది, అయినా కూడా చేసేస్తారు. అప్పుడు బాబ్దాదా ఇలాంటి పిల్లలని కూడా అద్భుతమని అంటారు. కోరుకోకపోయినా చేస్తూ ఉంటారు. మనస్సు తింటూ ఉంటుంది, వింటూ కూడా ఉంటారు, చేస్తూ కూడా ఉంటారు. కనుక మీరు చాలా శక్తిశాలి ఆత్మలని అంటారు. కనుక వ్యర్థాన్ని కూడా అటెన్షన్తో చెక్ చేసుకోండి. మంచిది. నలువైపులా ఉన్న హోలియస్ట్ ఆత్మలు సదా హయ్యెస్ట్ స్థితిలో స్థితమై ఉండే హయ్యెస్ట్ ఆత్మలు, సదా సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉండే రిచెస్ట్ ఆత్మలు, సదా ప్రతి అడుగులో పదమాలను జమ చేసుకునే ఆత్మలు, తండ్రి సమానంగా అయ్యే శ్రేష్ఠ ఆత్మలు, సదా దయాహృదయులు, క్షమాసాగరుడు పిల్లలు, మాస్టర్ క్షమించే ఆత్మలు, విశ్వంలోని దుఃఖీ ఆత్మలకు సకాష్ ద్వారా సుఖశాంతుల అంచెలిని ఇచ్చే ఆత్మలు, ప్రతి సమయం తమ జమా ఖాతాలో నిండుగా ఉండే అతి తీవ్ర పురుషార్థి ఆత్మలకు బాబ్దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే. ఈ విధంగా తయారు చేసేటటువంటి బాబ్దాదాకు పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. నమస్తే బాబా, నమస్తే. వరదానము: హోలీ శబ్దం యొక్క అర్థాన్ని జీవితంలోకి తీసుకొచ్చి పురుషార్థ వేగాన్ని తీవ్రంగా చేసుకునే తీవ్ర పురుషార్థి భవ. వివరణ: హోలీ అనగా ఏ విషయం గడిచిపోయిందో అది గడిచిపోయింది, దానిని పూర్తిగా సమాప్తం చెయ్యాలి. గతించిన దానిని గతింపజేసి ముందుకు వెళ్ళడమే హోలీని జరుపుకోవడం. గడిచిపోయిన విషయం ఏదో చాలా పాత జన్మలోని విషయంగా అనుభవం అవ్వాలి. ఎప్పుడైతే ఇలాంటి స్థితి వస్తుందో అప్పుడు పురుషార్థ వేగము తీవ్రంగా అవుతుంది. కనుక గడిచిపోయిన మీ సొంత విషయాలను
లేక ఇతరుల విషయాలను ఎప్పుడూ చింతనలోకి తీసుకురాకండి. చిత్తముపై ఉంచుకోకండి మరియు ఎప్పుడు వర్ణన కూడా చేయకండి. అప్పుడే తీవ్ర పురుషార్థులుగా అవ్వగలరు. స్లోగన్: నావి అనే అనేక బంధాలను సమాప్తం చేయడమే ఫరిష్తాగా అవ్వడము. ఓం శాంతి.